ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నందు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి బాలాజీ పాల్గొన్నారు. ముందుగా ఆయన వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆపై మెయిన్ రోడ్డు మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు చేరుకున్నారు. అనంతరం మానవహారంగా ఏర్పడిన ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది చేయి చేయి కలుపుదాం, ఎయిడ్స్ ని అరికడదాం అనే నినాదంతో ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి బాలాజీ మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎయిడ్స్ ని నిర్మూలించాలని దృఢ సంకల్పంతో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న 5,600 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి ఉచితంగా మందులు, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే పలు స్వచ్ఛంద సంస్థల సహకారం ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎయిడ్స్ నివారణ అధికారి బాలాజీ పిలుపునిచ్చారు. నేను జిల్లా ఎయిడ్స్ అధికారిని డాక్టర్ బాలాజీ. ఈరోజు డిసెంబర్ 1 37వ ఎయిడ్స్ వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాం. మనము 1988 నుంచి కూడా ఈ డిసెంబర్ 1ని అంతర్జాతీయ ఎయిడ్స్ దినంగా మనం జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిసీజు. దీని మీద అధికారులు, ప్రజలు, సామాజిక సంస్థలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఎయిడ్స్ నివారించడానికి, అరికట్టడానికి, మన ఎయిడ్స్ మన దేశం నుంచి నిర్మూలించాలనే దృఢమైన ప్రయత్నంతో ఈ జరుపుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా సమాజంలో అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాలి, ఎయిడ్స్ అంటే ఏంటనేది తెలియాలనే ఉద్దేశంతో ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 39.9 మిలియన్ల ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు. అలాగే మన ఇండియాలో 25.5 lakhs పేషెంట్స్ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో 3 lakhs ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు. మరి మన అనకాపల్లి జిల్లాకి ఒక 5,600 మంది దాకా మన HIV వ్యాధి బాధపడుతూ మందులు వాడుతూ బతికున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందుచేత ఏంటంటే ఈ వ్యాధిని ఇంకా పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. చాలా మట్టుకు స్వచ్ఛంద సంస్థలు, మన గవర్నమెంటు, AP శాక్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరి కృషి వలన మనం సమర్థవంతంగా అదుపు చేయగలుగుతున్నాము. కానీ పూర్తిగా నిర్మూలించాలి. దీని గురించి మనకి అన్ని రకాల మందులు, టెస్టులు అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మరియు అన్ని CHCలోను కేంద్రాల్లోనూ కూడా ఉచితంగా లభిస్తాయి. మనకి ఎయిడ్స్ టెస్ట్ అనేటువంటిది ప్రతి గర్భిణీ స్త్రీకి, ప్రతి అనుమానిత వ్యక్తులకి కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో కానీ విలేజ్ హెల్త్ సెంటర్స్లో కూడా మనకి టెస్ట్ చేసే ఏర్పాట్లు చేశారు గవర్నమెంట్. సో ఎక్కడైనా ఎవరైనా అనుమానం ఉంటే వెంటనే ఉచితంగా టెస్ట్ చేయించుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక ART కేంద్రాలు ఉంటాయి, అక్కడికి పంపిస్తారు మా వైద్య సిబ్బంది. వాళ్ళ చేత అన్ని రకాల పరీక్షలు చేయించి వాళ్ళకి సమర్థవంతమైనటువంటి వైద్యం జరిగే సదుపాయాలన్నీ మనకు ఉన్నాయి. తర్వాత 6 చోట్ల మనకి మందులు ఇచ్చే సౌకర్యం ఉంది. ఎయిడ్స్ వ్యాధికి 2 చోట్ల పరీక్షలు చేసి ART సెంటర్స్లో పూర్తి సమగ్రంగా పరీక్షలు జరిపి వాళ్ళకి మందులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో మరి ఈవేళ ఎయిడ్స్ డే సందర్భంగా మన అందరం కూడా ఈ సమాజం అందరూ కూడా తెలుసుకుని అవగాహన తెచ్చుకొని సురక్షిత శృంగారాన్ని మాత్రమే అమలు చేసుకుని అరక్షితంగా ఎటువంటి లైంగిక చర్యలు లేకుండా ప్రజలందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని ఈ యొక్క ఎయిడ్స్ యొక్క